ఓకే, ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ అయితే లింక్ని అయితే మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ అని ఉంటుందన్నమాట 2025. ఇందులో మీకు నచ్చినది ఏది, రెగ్యులరా వేరేది ఏది ఉందో దానికి సంబంధించి క్లిక్ చేసుకోండి. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఏదైతే ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డిస్టిక్ అయితే ఉన్నారో ఆ డిస్టిక్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డిస్టిక్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీ స్కూల్ అంటే డిస్టిక్లో మీ స్కూల్ ఏది, ఏ దానికి సంబంధించినది అని ఒకసారి చూసుకోండి. ఒకవేళ అర్థం కాకుంటే అదే ఊర్లోనే వేరే వేరే స్కూళ్ళు ఉంటాయి కదా, దానికి స్కూల్కి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా కూడా మనము సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నిదానంగా ఓకే ఎక్కువ ఉన్నాయనుకోండి చూపిస్తూనే ఉంటుంది నేమ్స్. అదే మీరు కోడ్ ద్వారా అయినా సెలెక్షన్ చేసుకుంటే సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. ఇంకా ఏంది కనపల్లా ఎగ్జాంపుల్ ఓపెన్ చేస్తాం. జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఫస్ట్లో చూద్దాం. ఓకే సెలెక్షన్ చేసిన తర్వాత ఇందులో ఎవరిదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఆ నేమ్ వచ్చేసి మీ ఇంటి పేరు స్టార్టింగ్ లెటర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సెలెక్షన్ చేసుకున్న తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాలి. ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ అంతా సెలెక్షన్ చేసుకొని ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ చేయగానే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. చూసినారు కదా, హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.